ఒక్క నిమిషం అండి. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః. వినిపిస్తుందా అందరికి? వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి రాధా గారు. ఓకే వినిపిస్తుంది. ఓకే అండి. ఈ శ్లోకంలో అమ్మవారి కను చూపు ఎలా ఉందో చెప్తున్నారు. ఇది స్వామివారికి చూసే చూపు ఒక కనుసైగ చేస్తే ఎలా ఉందో అలా ఉందంట అమ్మవారి చూపు. ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచినట్టుగా ఉందంట. ఒక కనుసైగ చేసినట్టుగా ఉందమ్మా ఆ చూపు అని చెప్తున్నారు శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో. అయితే ఆ మూసి ఉన్న కంటిని, ఆ కంటికున్న రెప్పలను, కణికలను, కనుబొమ్మల్ని అన్నిటినీ వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. అయితే ఆ కనుసైగ అనంగ తంత్రం లాగా ఉందంట. అనంగుడు అంటే మన్మధుడు. స్వామికి మన్మథ తంత్రం వేస్తే ఎలా ఉంటుందో ఆ చూపు అలా ఉందమ్మా అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. అనంగ తంత్రం సెకండ్ లైన్ లో వచ్చింది చూడు. ఆనంద కంద మణిమేష మనంగ తంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం. అమ్మవారు ఒక్క రెప్పపాటు కూడా వదలకుండా స్వామికేసి చూస్తుందంట. పక్ష్మనేత్రం అంటే అందమైన రెప్పలున్న కళ్ళు అని చెప్తున్నారు. భూత్యై భవేన్ మమ భుజంగ శయాంగనాయాః. భుజంగ శయనుడు అంటే భుజంగము అంటే పాము. ఆదిశేషుడి మీద పవలించిన ఓ విష్ణుమూర్తి యొక్క భార్య అయిన లక్ష్మీదేవి నాకు ఐశ్వర్యము ప్రసాదించుగాక. ఈ శ్లోకం భావం ఇదండి. అమ్మవారు కనుసైగ చేస్తే స్వామిలో మన్మథ తంత్రం వేసినట్టుందమ్మా అని చెప్తున్నారు. ఆ అందమైన కను చూపు గురించి, రెప్పల గురించి అవన్నీ చెప్తున్నారండి. ఇక ఆదిశేషుని భార్య అయిన లక్ష్మీదేవి నాకు ఐశ్వర్యము ప్రసాదించుగాక. అర్థమైందండి? ఓకే అండి. నెక్స్ట్ 5th శ్లోకంది చెప్తానండి. కాలాంబుదాలి లలితో రసికైట భారే దారాధరే స్ఫురతి యా తటిదంగనేవా మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాని మే దిశతు భార్గవనందనాయాః. ఒక నల్లటి మేఘం ఉందనుకోండి, కురవడానికి సిద్ధంగా ఉన్న మేఘము. ఆ మేఘం మనకి కనిపించదు. ఎప్పుడైతే ఒక మెరుపు తీగ దాని మీద ఇలా వస్తుందో అప్పుడు ఆ మేఘం మనకి ప్రకటితమవుతుంది. అలాగే నువ్వు నారాయణుడి పక్కన ఉన్నావు తల్లి అని మెచ్చుకుంటున్నారు బాలశంకరులు ఈ శ్లోకంలో. అయితే ఆ మెరుపు మనం చూడగలిగింది కేవలం ఆ మెరుపు తీగ యొక్క వెలుగులోని. స్వామి కూడా నువ్వు పక్కనుండటం వల్లే మేము స్వామిని అనుగ్రహ ప్రదాతగా చూస్తున్నాము తల్లి అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. మనకి లలితా సహస్రనామంలో కూడా చెప్తారండి శివజ్ఞాన ప్రదాయిని అని. స్వామి తెలియాలి అంటే అది అమ్మవారి యొక్క వెలుగులోనే అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ కూడా అలాగే చెప్తున్నారు. నువ్వు స్వామి వక్షస్థలం మీద ఉండటం వల్లే స్వామి అంత దయార్థ హృదయుడు అవుతున్నాడమ్మా అని చెప్తున్నారు. ఇంకా మాతు సమస్త జగతాం మహనీయ మూర్తి. నువ్వు లోకాలన్నిటికీ తల్లివమ్మా. మేము నిన్ను ఇక్కడ అడుగుతున్నాం, నీ బిడ్డలము తిండి లేక నీ హృదయం కరగట్లేదా అని చెప్పకనే చెప్తున్నారండి ఈ శ్లోకంలో. భద్రాని మే దిశతు భార్గవ నందనాయాః. ఓ భృగు మహర్షి యొక్క కుమార్తె అయిన లక్ష్మీదేవి, నువ్వు మా యందు నీ కరుణను ప్రసాదించుగాక, మాకు మంగళము ప్రసాదించుగాక అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. అర్థమైందండి? ఈ శ్లోకం భావం ఇంతేనండి. ఓకే అండి. నెక్స్ట్ది బాహ్వంతరే మురజితశ్రిత కౌస్తుభేయ హారావలీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః. ఇక్కడ అమ్మవారు స్వామి యొక్క బాహువుల మధ్యలో ఉందంట. స్వామి కౌస్తుభమణిధారి అంటే కౌస్తుభం అనే మణిని ధరించి ఉంటారు కదా స్వామి. అయితే ఆ కౌస్తుభమణి యొక్క వెలుగు అమ్మవారి వదనం మీద పడి అవి నీలమణి కాంతులలాగా మెరిసిపోతుందమ్మా నీ వదనం అని చెప్తున్నారు ఈ శ్లోకంలో.
కామప్రద భగవతోపి కటాక్షమాల. స్వామికి ఎటువంటి వికారములు ఉండవు. అంటే దుఃఖం గాని, సుఖం గాని ఏమీ ఉండవు. కానీ అటువంటి మహావిష్ణువుకు కూడా కోరికను కలిగించే తల్లివి నువ్వు అని చెప్తున్నారు కామప్రద అంటే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వామిలో కోరిక కలిగించడం అనేది అసాధ్యము. కానీ అటువంటి అసాధ్యమైన దాన్ని కూడా నువ్వు సాధ్యం చేస్తున్నావు కదా తల్లి. మరి ఎందుకు ఈ బ్రాహ్మణి విషయంలో నువ్వు అసాధ్యము ఐశ్వర్యం ఇవ్వడము అని చెప్తున్నావు? అక్కడ అసాధ్యమైన దాన్ని సాధ్యం చేస్తున్నావు కదా, ఇక్కడ కూడా అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయు అని కోరుతున్నారు. కళ్యాణమావహతుమే కమలాలయాయ. ఓ కమలాలయ అంటే కమలంలో ఉండే తల్లి అయిన లక్ష్మి నాకు శుభమును కలిగించుగాక. ఇది 6వ శ్లోకం భావం అండి. 7వ శ్లోకం చూడండి. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యబాజి మధుమాదిని మన్మదేన మయ్యాపతేద్దిహ మందరమీక్షణార్ధం మందాల సంచ మకరాలయ కన్యకాయాః. ఓ తల్లి, నీ దయ వల్ల స్వామిలో మన్మధుడు ఉద్భవించాడు. అటువంటి చూపు నాపైన కూడా ప్రసరించు తల్లి. మధుమాదిని మన్మదేన, ఆయన మనస్సుని మదించి మన్మధుడు ఉద్భవించేలాగా చేశావు తల్లి. మకరాలయ కన్యకాయ, ఓ సముద్ర కన్య అయిన లక్ష్మీదేవి నెమ్మదిగా నీ కరుణతో నన్ను అనుగ్రహించుగాక అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఇదేనండి భావము. ఫస్ట్ నుంచి చెప్పనా ఒకసారి, నిన్న ఫస్ట్ శ్లోకం నుంచి చెప్పండి మేడం. ఇది ఫస్ట్ శ్లోకంలో అమ్మవారు చూపులు పడి స్వామి శరీరంలో పులకింతలు వచ్చాయంట. అవి ఎలాంటి చూపులు అంటే, స్వామి శరీరం గనక నల్లటి తమాల వృక్షం అయితే అమ్మవారి చూపులు తుమ్మెదలాగా స్వామి మీద పడి పులకింతలు వచ్చాయని చెప్తున్నారు. అటువంటి చూపు అంగీకృత అఖిల రప్పాంగలీల, అటువంటి చూపు, చిన్న చూపు నా పైన చూపించు తల్లి అని చెప్తున్నారు మొదటి శ్లోకంలో. రెండో శ్లోకంలో స్వామి మీద పడిన చూపులు ప్రేమతో వెళ్ళాయి, మళ్ళీ తిరిగి అమ్మవారి మీదకి వచ్చే చూపులు సిగ్గుతో వచ్చాయంట. ప్రేమ త్రప అంటే సిగ్గండి, సిగ్గుతో వచ్చాయంట. ఆ చూపులు ఒక మాలలాగా ఉన్నాయంట. మాల దృశోర్ మధుకరీవ మహోత్పలేయ. తుమ్మెదలు ఒక మాలలాగా ఏర్పడితే ఎలా ఉంటాయో అలా ఒక మాలలాగా ఉన్నాయి తల్లి అని చెప్తున్నారు. ఓ సాగర సంభవ అంటే సాగరంలో పుట్టిన తల్లి, నాకు అటువంటి చూపులు నా పైన కూడా కురిపించమ్మా అని రెండో శ్లోకంలో చెప్తున్నారు. మూడో శ్లోకంలో విశ్వామరేంద్ర పద విభ్రమ దాన దక్ష్యం. అమ్మా, ఇంద్రుడికి సైతం ఇంద్ర పదవి ఇవ్వగలిగిన చూపు తల్లి నీది. అలాంటి చూపు నా పైన కూడా వర్షించు. మరియు మురారి అంటే మురాసురుణ్ణి సంహరించిన మురారికి సైతం ఆనందాన్ని ప్రసాదించే చూపు తల్లి. అటువంటి చూపు ఒక్క క్షణం పాటు ఈశన్ నిషీదతు మయీక్షణం ఈక్షణార్థం, ఒక్క రెప్పపాటు నా పైన కూడా కురిపించు తల్లి అని చెప్తున్నారు మూడో శ్లోకంలో. నాలుగో శ్లోకంలో అమ్మవారు కనుసైగ చేసినట్టు ఉందంట ఆ చూపు. అది ఒక మన్మథ తంత్రంలా ఉంది. అటువంటి చూపు నా మీద ప్రసరించి నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి అని 4వ శ్లోకంలో చెప్తున్నారు. 5వ శ్లోకంలో కురవడానికి సిద్ధంగా ఉన్న మేఘంకి మెరుపు తీగ ఎలా ఉంటుందో నువ్వు నారాయణుడి పక్కన అలా ఉండి నీ దయతో ఆయన్ని మాకు అందిస్తున్నావు తల్లి అని 5వ శ్లోకంలో చెప్తున్నారండి. మళ్ళీ లోకాలన్నిటికీ నువ్వు తల్లివి అని గుర్తు చేస్తూ అటువంటి చూపు మాకు మంగళము ప్రసాదించుగాక అని 5వ శ్లోకంలో చెప్తున్నారు. 6వ శ్లోకంలో అమ్మవారు స్వామి బాహువుల మధ్యలో ఉందంట. ఆ కౌస్తుభమణి యొక్క కాంతి పడి అమ్మవారి వదనం నీలమణి కాంతులతో మెరిసిపోతుందమ్మా అని చెప్తున్నారు. అటువంటి ఏ వికారం లేని మహావిష్ణువుకు సైతం కామప్రదవు తల్లి నువ్వు. అటువంటి చిన్న చూపు కమలాలయ, అటువంటి చూపు నా మీద ప్రసరించి నాకు శుభం కలగజేయు తల్లి అని చెప్తున్నారు. 7వ శ్లోకంలో అమ్మ, నీ దయ వల్ల స్వామి యందు మన్మధుడు ఉద్భవించాడు. అటువంటి చూపు నా పైన ప్రసరించు అని చెప్తున్నారు. ఓ సముద్ర కన్య అయిన లక్ష్మీదేవి, నెమ్మదిగా నీ కరుణతో నన్ను అనుగ్రహించు కాక అని చెప్తున్నారండి. ఇంకా 7వ శ్లోకాల వరకు ఇదండి. 8వ శ్లోకం నుంచి కొంచెం వేరుగా ఉంటుంది భావము, అందుకని ఇలా చెప్పాను. ఇక్కడ వరకు చెప్పానండి. ఓకేనా?
ఓకే అండి. మేడం రికార్డింగ్ పంపించండి మేడం. చూస్తానండి.